రాజ్యసభ అభ్యర్థులపై టీడీపీ కాసేపట్లో ప్రకటన చేయనుంది. పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎల్లుండి నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. భాష్యం రామకృష్ణ, సానా సతీష్ల పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. మూడో అభ్యర్థి ఎంపికపై తుది కసరత్తు జరుగుతోంది. ఎస్సీ లేదా బీసీల నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. పై టీడీపీ కాసేపట్లో ప్రకటన చేయనుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, టీడీపీ అభ్యర్థుల్లో మూడో అభ్యర్థిపై క్లారిటీ వచ్చిందా? ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియా, మూడో అభ్యర్థి విషయంలో ఒక కసరత్తు అయితే జరుగుతుంది. అయితే మొదటి ఇద్దరు అభ్యర్థుల మీద కూడా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ సానా సతీష్, భాష్యం రామకృష్ణ పేర్లు ఖరారైనట్టుగా తెలుస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు దీని మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టారు. కొంతమంది ఆశావాహులు కూడా ఇప్పటికే టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడికి మరోసారి రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. యాక్చువల్ గా అయితే 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒకటి జనసేన తీసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ నామినేషన్ కూడా వేశారు. టీడీపీ సార్ అంటే బీజేపీ వద్దని చెప్పడంతో టీడీపీకి 3 వచ్చాయి. అందులో 2 పేర్లు దాదాపు ఖరారయ్యాయి. మిగిలిన ఒక పేరుకు సంబంధించి ఎస్సీ బీసీ సామాజిక వర్గాలలో మహిళలకు ఇద్దామని ఆలోచనలో ఉన్నారు. అయితే ఇది ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేయాలా లేకపోతే దాన్ని కొంతకాలం పోస్ట్ పోన్ చేసి తర్వాత ఇవ్వాలన్న ఆలోచన కూడా ప్రస్తుతం టీడీపీ అధిష్టానంలో వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రాజ్యసభ స్థానానికి సంబంధించి పార్టీకి ఎవరు లాయల్ గా ఉన్నారు, కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఎవరు చురుగ్గా ఉంటారు, వాళ్ళకి అదే విషయంలో బీసీ ఎస్సీ సామాజిక వర్గ సమీకరణలు అన్ని కూడా చూసి ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో కొంతమంది సీనియర్ నేతలు వరల రామయ్య కావచ్చు, యనమల రామకృష్ణుడు కావచ్చు, మరి కొంతమంది ప్రపోజల్స్ కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే తాజాగా చింతకాయల విజయ్ కూడా ఇప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. ఆయన కూడా చాలా కాలం నుంచి తనకి రాజ్యసభ అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరి కసరత్తు తర్వాత చంద్రబాబు నిర్ణయం ఏ రకంగా ఉండబోతోంది, అన్ని రకాల సమీకరణాలు చూసిన తర్వాత అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనున్నారు, ఇప్పటికే ఖరారైనట్టుగా మనకు అందుతున్న 2 పేర్లలో కూడా ఏదైనా మార్పు చేర్పులు ఉంటాయా, ఈ చర్చ అంతా కూడా ప్రస్తుతం జరుగుతోంది. యాక్చువల్ గా అయితే ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. రేపు అలాగే ఆదివారం సెలవు, ఇప్పటికే టైం పూర్తయింది కాబట్టి మరి ఇవాళ నైటా లేకపోతే రేపు ప్రకటిస్తారా, ఎప్పుడు దీని మీద స్పష్టంగా అధికారికంగా ప్రకటన చేస్తారా అనేది చూడాల్సింది. మొత్తానికి సాయంత్రం 5 లోపు ఎవరిని కన్ఫర్మ్ చేయాలి ఏంటి అనేది ఒక డిసైడ్ అయితే కనుక ఇవాళ మిడ్-నైట్ కానీ రేపు కానీ అధికారికంగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా, రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.